చూస్తున్నా వాటికి వాటర్ దొరుకుతాయి. వాటర్ ఏముంది, వాటర్ ఎక్కడన్నా దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. ఇంత క్వాంటిటీ తీసుకున్నాం అంటే డాగ్స్ పెట్టడానికి ఫుడ్ ఎన్నింటికి వస్తే అన్నింటికి పెట్టాము. ఈరోజు రోబో అయితే ఇది వేడిగా ఉంది, ఇందాకనే వేసిన. ఇప్పుడు దీన్ని చల్లార్పాలి ఫస్ట్. వాటికి వేడి పెట్టదుగా. దీంట్లో పెరుగు కలిపి తీసుకోవడం. ఇంకా ఒకరోజు అంటే మనుషులకి ఒక రకంగా ఇవ్వడము ఎంత ఏదవుతుంది, మళ్ళీ ఒకరోజు డాగ్స్కి అలా ఒకరోజు తప్పించి ఒకరోజు ఇంకా పెడుతూనే ఉందాం అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇది మొత్తం ఇంతకుముందే అండిన వేడి ఉంది, ఫుల్ కాగుతుంది. దీన్ని చల్లారిపోయిన తర్వాత పొగలు వెళ్తున్నాయి చూడండి. యాక్చువల్లీ కాగుతుంది. డాగ్స్ ఇది దీంట్లో పెరుగు కలపడం అన్నట్టు మొత్తం కూడా ఫుడ్లో చల్లారిన తర్వాత. నువ్వు ఆపే వీడియో ఆపు కదా, పప్ప తిరిగినప్పుడు సరిపోలే కదా. అదే ఇప్పుడు ఇదంతా ఇక ఫ్యాన్ వేస్తాయి. ఇక చల్లారిన తర్వాత దీంట్లో పెరుగు మొత్తం కలిపేసి ఇంకా వాటికి ఇస్తరాకులలో పెట్టడము. ఇక వాటరు పాపం వాటికి ఎట్లా తాగుతాయి కానీ ఇక బాగా తాగుతాయి అట్లా. ఇది పెరుగు యాడ్ చేస్తున్నా, అంటే మజ్జిగ టైపే. అయితే ఇంకా సరిపోదు, తీసుకొని కలపాలా. ఆల్రెడీ పెరుగు మన ఇంట్లో కోసం తెచ్చుకుంటాం కదా, అదే పెరుగు అన్నట్టు. కానీ చిక్కగా సరిపోదు అన్నట్టు ఇంకొంచెం వాటర్ కలిపి యాడ్, మరీ చిక్కగా కూడా పెట్టద్దు వాటికి అట్లా. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేద్దాం. తర్వాత ఇంకా ఇందులో మజ్జిగ కలిపినా కదా సరిపోదు, అయినా కానీ ఇంకా యాడ్ చేస్తున్నా, కలుపుతున్నా. అంతా కలపాలి కదా, కొంచెం అంతనే ఉండే. అయితే ఇంకా పెరుగు ప్యాకెట్లు తీసుకొని ఇంకా బయట వెళ్ళేటప్పుడే కొనుక్కొని ఇంకా దీంట్లో యాడ్ చేయాలి, కలపాలి. ఎందుకంటే కొంచెం పెరుగులాగా ఉంటేనే బాగుంటుంది అంత చూడడానికి. ఇది అంత ఎట్లుంది. ఒక బాటిల్ పెట్టుకో సాలిగా కింద. ఇప్పుడు ఇంకా పెట్టడానికి పోతున్నాం. ఇప్పుడు కట్ చేసి ఇలా కలపాలి. ఉంటుండే ఒక 5, 6, 8 దాకా ఉంటుండే డాగ్స్, కనబడతలేవు మరి ఎటు వెళ్ళినాయో. మళ్ళీ వాటి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం. మరి ఇంకా చూడాలి ముందుకు. ఇంకా వేరే దగ్గర కూడా ఉంటుంది. వాకింగ్లో చాలా ఉంటాయి అన్నట్టు, 2 దగ్గరలో ఒక 10 ఉంటాయి డాగ్స్ మొత్తం. అయితే పాపం వాటికి ఫుడ్ బయట ఉంటాయి కాబట్టి ఎవరు పెట్టేవాళ్ళు ఉండేనట. ముందు మేస్త్రి వాళ్ళు పెట్టుకున్నట్టు ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు. ఆరోగ్యం కూడా లేదా వాటికి. ఈ లోపల వాటికైతే ఇక అసలు ఏముండదు ఫుడ్. పాపం మన ఎట్లా ఎట్లా వస్తుందో తెలియదు. మాకు అది చూసి ఇక బాధ అనిపించి మా ఆయన ఇక వాటికి ఫుడ్ పెడదాము మరి ఉన్న రోజులు ఇక్కడ కోలుకున్నప్పుడు అన్నట్టు ఇంకా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ చూద్దాం. ఇక అటు సైడ్ ఉంటుంది, వెళ్తున్నాం. ఇట్లా ఇంకా లోపల ఉన్నాయా ఏమి వెతకాలి ఇక మరి. వాటి కోసం అయితే నేను వండి తీసుకోతున్నాం. కానీ ఈ టైంకి ఉంటాయో ఉండదు తెలియదు మనకి. పొద్దున మట్టుకు మేము 7 గంటలకు వెళ్తాం కదా వాకింగ్కి, అదే రిటర్న్ వస్తాం. పోయేటప్పుడు ఉంటాయి, వచ్చేటప్పుడు ఉంటాయి అట్లా. అట్లా కూడా యాడ్ చేయాలి షార్ట్ మళ్ళీ టెంపుల్ ఇటు సైడ్ ఈ ప్లేస్లోనే ఉంటుండే. ఎందుకు అంటే మా ఫ్లోర్ అని తీసుకొస్తున్నాం కదా వాకింగ్కి, దాన్ని చూసి బాగా అరుస్తాయి ఇవన్నీ కూడా. అంటే మా సైడ్ వచ్చింది అనేసి ఆ రకంగా. అది వచ్చేసి జ్ఞానపేట ఆర్మూర్లోనే. కానీ ఇక్కడ మటుకు ఇక్కడనే ఉంటుండే, ఒక 10 వరకు ఉంటుండే. మనం ఇప్పుడు కానట్లేదు అసలు. వాటికి ప్లేస్ మరి ఎటో అర్థమవుతలేదు. అక్కడ ఒక ఇల్లుకు వాళ్ళకి అడిగినాము. అయితే ఇక్కడ గుడి దగ్గర ఉన్నాయని చెప్పారు. చూడాలి మరి అక్కడ ఉన్నాయా లేవా మాకు అది చూస్తే అర్థమవుతుంది. కానీ మా కాన్సెప్ట్ అయితే వాటికి పెట్టాలనే ఇంకా ఉంది. ఇప్పుడు డాగ్ ఒక్కటే ఉంది, కనబడుతుంది. పెరగాలన్నా ఇది ఫాస్ట్ స్లో ఉండాలి, అప్పుడే కుక్కలు వస్తాయి. ఇప్పుడు మేము ఆంటీ రసేసాం కదా, ఇక భయపడుతుంది పాపం. ఇక తింటుంది, కానీ కొంచెం భయంతో తింటుంది.
అవసరం లేదు ఇప్పుడు ఇక. అవసరం లేదు దేని అనుకున్నా తినరి అవి తినని అవి వచ్చి తింటే మళ్ళీ ఒకటి అయిపోతుంది ఒక దాంట్లో తింటే అవి అట్లనే తింటే దేని తినంటే అవి 3 తోకుంటాయి ఇంకొకటి ఉండే సరే అవి వస్తాయి తర్వాత ఏముంది కరుతుందగో పాపం అట్లనే ఇస్తాయి పెద్దది రన్నిటు దూరం పెట్టాలి మధ్యానికి పెట్టిరా తిను ఏం కా భయం పడుతుంది తింటాయంటావా మళ్ళీ మరి తింటేలే ఇది రానిస్తలేదు ఒకటే ఉన్నది అవే ఉంటాయి దీనివల్ల అవి భయం పడుతుంది కదా భయం పడుతుంది కాబట్టి అదే ఈ బ్లాక్ తిననిస్తలేదు కదా వీటిని వద్దులే అవి తాగుతాయి నీళ్ళ ప్రాబ్లం ఒకటి తీసుకెళ్ళి వాటి దగ్గర పెట్టాలి తినడం అయిపోయిన తర్వాత ఆ మూడింటి దగ్గర సరే అవే తింటే ఏదో ఒకటి వెళ్దామా నువ్వు చూసుకున్నావా తీసుకున్నా వాటికి వాటర్ దొరుకుతాయి వాటర్ ఏముంది వాటర్ ఎక్కడన్నా దొరుకుతాయి ప్రాబ్లం లేదు కాళ్ళు తింటే నాకు వినబుద్ధి అయితే లేదు అని తినే ఆప్షన్ ఉంది సరిపోతాయి నీళ్ళు అవుతున్నాయి పక్కకే ఉన్నాయి నీళ్ళు ఇంకా కొంచెం వదిలేసిపోయినాయి చూడు ఇంకా సగం తిని స్టార్టింగ్ ఇస్తారు నాకు